చోరీపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓట్ చోరీ జరిగిందన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారంటూ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీలు ఓట్ చోరీతోనే గెలిచారంటూ ఆరోపించారు. 8 ఎంపీ స్థానాల్లో ఓట్ చోరీ జరిగిందన్నారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి వత్తాసు పలుకుతోందని మహేష్ గౌడ్ విమర్శించారు. మూడవసారి అధికారంలోకి రావటానికి ఓట్లు దొంగలించారనే మాట రాహుల్ గాంధీ గారు రుజువులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం, తప్పిదం జరిగింది అని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది. అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది. ఒక్క ఇంట్లో 49 ఓట్లు ఉండొచ్చునా, ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో. బాంబేలో అలాంటి సంఘటన జరిగింది. నిన్న కరీంనగర్లో మా అధ్యక్షుడు జయించినాడు. ఒక టిన్ షేక్ ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయి. అందుకే మిత్రులారా, నిన్న చేసిన ఆరోపణ కట్టుబడి ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎంపీల ఎన్నిక పట్ల మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఈ 8 మంది ఎంపీలు ఓట్లు దొంగలించే గెలిచారని కుండలు బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను.